హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముందుగా నా డయట్ జర్నీలో ఏమేమి తింటాననేది చూపించేస్తున్నా, చూసేయండి. 3 గ్లాస్ వాటర్ వేసుకొని స్పూను గ్రీన్ టీ పౌడర్ వేసుకొని మంచిగా మరిగిన తర్వాత నిమ్మకాయ పిండుకొని మంచిగా వాటర్ వడగట్టుకొని తాగేయడమే వేడి వేడి పరగడుపుని. అలాగే ముద్ద చట్నీ చేస్తున్నా, ఎలా చేయాలో కూడా చూపించేస్తా, చూసేయండి. 1 గ్లాస్ బియ్యం వేసుకొని 4 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మరిగిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని పిండి మీరు తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకొని, ఎక్కువ నేను ఎక్కువ వేస్తాను మామూలుగా, అందుకు ఎక్కువ వేసేసా. ముద్ద కెలకడం ఈజీగా ఇలా కెలికేస్తా. తర్వాత కొబ్బరి పిల్లప్ చేసుకోండి. బాదామి యాజ్ యూజువల్ బాదామి ఉండాలి కదా మనకి. బాదామి కూడా మార్నింగే తినేసే, నైట్ నానబెట్టుకొని. జ్యూస్ మిస్ అయింది, నెక్స్ట్ ముందు వీడియోస్లో కంటిన్యూ చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి, వేపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 10 నుంచి వేపుకోవాలి. అలాగే టమోటో, ఆనియన్స్ కూడా వేపుకున్నాను. పచ్చిమిర్చి, కొబ్బరి, తెల్లబాయలు మిక్సీకి వేస్తున్నాను. అలాగే టమోటాస్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ అయ్యేలా. వాటర్ వేసుకొని మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. ముద్దను ఇది మార్నింగ్ సూపర్ హెల్దీ, అలాగే డయట్ జర్నీకి కూడా హెల్ప్ అవుతుంది. అంతే, తినేసా. నా శివరాత్రి చాలా బాగా అయింది. మీ శివరాత్రి ఎలా అయిందో కామెంట్ చేయండి. నేను ఉపవాసం కూడా ఉన్నాను, నైట్ నిద్ర కూడా కట్టాను. నైట్ నిద్ర కట్టి 7:30 దాకా మార్నింగ్ దాకా ఉండి శివయ్య టెంపుల్కి వెళ్ళేసి వచ్చి పనుకున్నాను. ఇలా అయిపోయింది నా శివరాత్రి. మీ శివరాత్రి ఎలా జరిగిందో కమెంట్ చేయండి. మీరు జాగరణ ఉన్నారో లేదో. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. ఈ డయట్ జర్నీలో మంచిగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాంబినేషన్. కాస్త కారం ఎక్కువైంది కాబట్టి నేను ముద్దను కారము ఎక్కువైంది కాబట్టి కాస్త గీ వేసుకొని తినేసాను. గీ అంత మంచిదేమి కాదు, ఆయిల్ కింద గీ బెస్ట్. ఓకే, ఏం చేస్తున్నారు? నా ఛానల్ మీకు నచ్చుతుందా లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయా. వీడియోస్ తీయాలంటే నాకు ఎందుకు ఓపిక సరిపోవట్లే. వీడియోస్ తీయవచ్చు కానీ దాని నుంచి టైం వేస్ట్ అయిపోతుంది మార్నింగ్, అందువల్ల వీడియోస్ తీయలేకపోతున్నా. కంటిన్యూ చేస్తా ఇకపై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ ఇంకపై కంటిన్యూగా వస్తూ ఉంటాయి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎలా డయట్ చేయాలో టిప్స్ కావాలంటే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, కంటిన్యూ చేసుకోండి. బాయ్ బాయ్.